అవునండి, అదైతే చేశారు. కానీ నాగార్జున అదొకటే డిసప్పాయింటింగ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో, లేదంటే అంత బాగుంది. అవునండి, కనిపిస్తుంది. ఆ సాఫ్ట్నెస్, కైండ్నెస్ కనిపిస్తుంది. అలా ఏమి ఉండదండి. థ్యాంక్ యూ. 5 out of 5. బాగుందండి. చాలా బాగుందండి. నాగార్జున సూపర్. స్టోరీ ఇది బెగ్గర్స్ కి సంబంధించిన స్టోరీ అండి. సో టుడే లైఫ్ లో ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి ఉంది స్టోరీ. బాగుంది. లేదు ఏం లేదు, బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. నాగార్జున గారు ఎప్పుడు హైలైట్, కానీ ధనుష్ మాత్రం విరగదీశాడు. ధనుష్ యాక్టింగ్ కి మాత్రం చూడొచ్చు. ధనుషే హైలైట్. మొత్తం సినిమా అంతా ధనుష్ తీసుకెళ్లిపోయారు. సుందరరామూర్తి గారిని మళ్ళా మనకు గుర్తు చేశారు. వేటూరు సుందరరామూర్తి గారిని గుర్తు చేయడం అంటే మన తెలుగు భాషని మర్చిపోతున్నాం అని మనకు చెప్పినట్టే. మనకి తెలుగు భాష నేర్చుకొని చెప్పక్కర్లేదు. వేటూరు సుందరరామూర్తి గారిని మర్చిపోకూడదని చెప్తే చాలు. హ్యాట్స్ ఆఫ్ టు సెల్యూట్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే ఆ వేటూరు గారి పాట అందరూ అంత శంకరాభరణానికి, అలాంటి పాటలకి మనకి సమాజం గురించి, మన తెలుగు తత్వాన్ని గురించి, సనాతన ధర్మం గురించి చెప్పిన కళా తపస్వి సినిమాలో వేటూరి గారి పాట అలాంటి గొప్ప ఆయన ఇండస్ట్రీలో 25,000 అప్పు పుట్టగా ఆయన పరిస్థితి అలా వచ్చింది. అలాంటిదే అదే 25,000తో ఆనంద్ సినిమాకి మన శేఖర్ కమ్ముల గారి సినిమాలో వేటూరి గారు ఒక గోదావరి గురించి రాయాలన్నా, కృష్ణ గురించి రాయాలన్నా ఆయన ఇచ్చిన సంస్కారం అదే. 1 సెకండ్, ఇది ప్లీజ్ బి పేషెంట్. ఇది 24 మన ప్రెస్టీజియస్ టాలీవుడ్ కి ప్రెస్టీజియస్ 25 years. అక్కినేని గారు అంతమంది, అక్కినేని నాగార్జున గారు అంతమంది టెక్నీషియన్ ఎంకరేజ్ చేస్తూ, దాంతోపాటు మన శేఖర్ కమ్ముల గారు 25 years. నేను ఇంకా చూడలేదన్నా. నేను అన్నా అవునా, చాలా స్లో పేస్డ్ గా తీశారు. కాకపోతే చాలా రియలిస్టిక్ గా కూడా ఉంది సినిమా. ఏంటంటే కొంచెం బాగా తీయాల్సింది, బట్ చాలా చాలా స్లో పేస్డ్ ఉంది, బట్ రియలిస్టిక్ గా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా. ఒకసారి పక్కా చూడండి. ధనుష్ మెయిన్ ఉందా, ధనుష్ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా చేశారు. ఇంకా వేరే యాక్టర్స్ కూడా, నాగార్జున సార్ కూడా చాలా బాగా చేశారు. మీరు అందరూ పక్కా చూడండి సినిమా, ఎంజాయ్ చేస్తారు. మూవీ చూసాను. మెయిన్ గా మూవీ స్టోరీ అయితే ఓకే, బాగుంది, వాచబులే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కనిపించింది. కానీ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది, 3 hours. అంత స్టోరీ అంత అవసరం లేదు. మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శేఖర్ కమ్ముల డైరెక్షను అండ్ ధనుష్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ రష్మిక ఉన్న నాగార్జున పెర్ఫార్మెన్స్ లీడ్ రోల్లో వచ్చారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా మనం చూడేటట్టు ఉంటుంది సినిమా. మెయిన్గా లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ సినిమా బాగుంది. అండ్ మోరోవర్గా చెప్పాలంటే సినిమాలో మనకు నచ్చింది ఏంటంటే ఏ మనిషి కూడా ఏ స్థాయిలో కూడా తక్కువ కాదు. అండ్ మనకు స్టోరీ లైన్ కూడా మనకు ఆల్రెడీ రొటీన్ స్టోరీ, మనీ లాండరింగ్ సంబంధించింది. అది మీకు 10 to 15 minutesలోనే మీకు స్టోరీ అనేది తెలిసిపోతుంది. బట్ ఎక్కడ మీకు గ్రిప్పింగ్ వస్తుందంటే సెకండ్ హాఫ్లో మీకు స్టోరీ అనేది గ్రిప్పింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ధనుష్ అయితే అల్టిమేట్గా పెర్ఫార్మెన్స్ చేశారు. సినిమాకి మెయిన్గా ఇంకొకటి అసెట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ అన్న తండేల్ తర్వాత సెలెక్టెడ్ మూవీస్ని సెలెక్ట్గా చేసుకుంటూ మంచి బీజం ఇచ్చాడు. కొన్ని సీన్స్లలో ఎలివేషన్స్ మామూలుగా లేవు. అండ్ బీజేము చాలా బాగా వర్కౌట్ అయింది. రేటింగ్ అయితే సెకండ్ హాఫ్ను బట్టి 2.75 అన్న. ఎందుకంటే మెయిన్గా మైనస్ ఒకటే, రన్ టైం 3 hours 15 minutes ఉంది. అంత అవసరం లేదు స్టోరీ లైన్కి. బట్ కాకపోతే శేఖర్ కమ్ముల మార్క్ అయితే కనిపించింది. ఫస్ట్ హాఫ్ 10 to 15 minutes స్లో ఉంది. అండ్ మన ఫస్ట్ హాఫ్ కూడా బాగా లాగ్ అనిపిస్తుంది.